హలో అండి. నమస్తే. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండే దోస పిండితోటి ఊతప్పం ఎలా ఏసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికోసం దోస పిండిలో కొంచెం ఉప్పేసి కలిపి ఉంచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలి దోస బ్యాటర్ లాగా. తర్వాత దీనిలోకి కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా సన్నగా కట్ చేసుకున్న టొమాటో, తర్వాత చాప్ చేసుకున్న ఒక ఆనియను, సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇంతేనండి దీనికి కావాల్సినవి. తర్వాత పెనం మీద ఆయిల్ వేసుకోవాలి. ఊతప్పానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దోస కన్నా. దీనిని బాగా వేడెక్కనివ్వాలండి. మనకి ఊతప్పం బాగా వస్తుంది. ఇప్పుడు దోసపిండి ఒక గరిటె తీసుకున్నాను ఇలా. దీన్ని లైట్‌గా ఇలా కొంచెం మాత్రమే వేసుకోవాలి. దోసలాగా పెద్దది వేసుకోకూడదు. ఇప్పుడు దీనిని ఇలా బబుల్స్ వచ్చేలాగా కొంచెం సేపు ఉంచుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మొదటిగా మనము కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్‌ని దీనిపైన ఇలా మొత్తము కొంచెం కొంచెంగా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని ఇలా వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి అండి. తర్వాత కట్ చేసుకొని ఉంచుకున్న టొమాటో ముక్కలను కూడా ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరను కూడా కొంచెం కొంచెం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. రోజు ఇడ్లీ, దోస తిని బోర్ కొడుతుంటే అప్పుడప్పుడు ఇలా ఊతప్పం కూడా ట్రై చేయొచ్చు. దీనికోసం స్పెషల్‌గా పిండి ఏమీ వేయించుకోక్కర్లేదు. ఇంట్లో ఉన్న దోస పిండితో కానీ, ఇడ్లీ పిండితో కానీ మనం ఇలా చేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ లైట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంతేనండి. తర్వాత మనము లిడ్‌ని పెట్టుకొని కవర్ చేసుకుంటే ఆ ఆవిరికనేది మనకి ఊతప్పం అనేది బాగా మెత్తగా వస్తుంది. మంచి టెక్స్చర్ వస్తుంది. చూసారా? ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీనిని జాగ్రత్తగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా దీనిని ఒక 2 నిమిషాలు ఉన్నిన తర్వాత తీసేసుకోవటమే ప్లేట్‌లోకి. ఇంతేనండి. ఇన్‌స్టాంట్ దోస ఊతప్పం అనేది మనకి రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీ. దోసపిండి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి చాలా త్వరగా వేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.